హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పర్వీన్. ఈ రోజు మన స్పెషల్ చూసేయండి. ఇదైతే సమ్మర్ స్పెషల్ రెసిపీ ఉలవచారు అనమాట. అసలు గుమగుమలు మామూలుగా లేవు గైస్, చాలా బాగుంటుంది. ఉలవచారు సమ్మర్ లో చాలా చలువ చేస్తుంది అనమాట ఉలవలతో. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి, సరేనా? ఫస్ట్ అయితే చూడండి, ఉలవలు తీసుకున్నాము. మా మమ్మీ అయితే ఒక టీ గ్లాస్ తో తీసుకుంది. మెజర్మెంట్ మీ ఇష్టం అనమాట, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే దాన్ని బట్టి. అయితే ఇప్పుడు ఈ ఉలవల్ని చక్కగా కడిగేసుకుంటాం అనమాట. 1-2 సార్లు కడిగేసుకొని నీట్గా. ఇది నానబెట్టుకునే విధానం కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది గైస్. ఇలా చూడండి, కడిగేసుకున్న ఉలవల్లోకి ఏ గ్లాస్ తో అయితే మీరు ఉలవలు తీసుకున్నారో దాంతో 4 గ్లాసుల వాటర్ అనమాట కరెక్ట్ గా చేసుకుంటాము. ఎందుకంటే ఈ వాటర్ తోనే మనము ఉలవచారు పెట్టుకుంటాం అనమాట. సో ఈ ప్రాసెస్ ని ట్రై చేయండి మీరు కూడా. ఓవర్ నైట్ మొత్తం నానబెట్టేసింది మా మమ్మీ. మీ దగ్గర టైం లేకపోతే ఒక 5 to 6 అవర్స్ నానబెట్టుకోండి, సరిపోతుంది. చూసారా, ఇప్పుడు ఈ వాటర్ తో పాటు మనం కుక్కర్లో వేసేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఓవర్ నైట్ నానబెట్టాం కాబట్టి తొందరగానే మెత్తగా అయిపోతాయి, సరేనా? అండ్ నెక్స్ట్ చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటోస్ ఇంక మనం ఉలవచారు కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇదైతే వాటర్ ని సపరేట్ చేసుకోవాలి. చూడండి, స్ట్రెయిన్ చేసేసుకున్నాము. వాటర్ చూడండి, కాఫీ లాగా అనిపిస్తుంది చూస్తుంటే. సో ఈ వాటర్ తోనే మనం ఉలవచారు చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఈ ఉలవకట్టు మొత్తాన్ని మనము మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటాం అనమాట, మెత్తగా పేస్ట్ లాగా. ఆ వాటర్ తీసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్నే కొంచెం కొంచెంగా వేసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుంటాము. చూసారా, మెత్తగా అయిపోయిన తర్వాత ఇంకా తీసి పక్కన పెట్టేసుకొని మనం స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని, అండ్ నెక్స్ట్ తాలింపు కోసం అనమాట ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది, ఎక్కువ ఆయిల్ అసలు పట్టదు. అండ్ నెక్స్ట్ తాలింపు వేసుకుంటున్నాము. ఆవాలు, జీలకర్ర వేసుకుని అండ్ వెల్లుల్లి వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. దంచుకొని వేసుకుంటే మంచిది అనమాట. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకుంటున్నాము, పచ్చిమిర్చి వేసుకొని ఇదంతా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం టమాటాలు వేసుకొని మగ్గించుకుంటాం. ఈ ఉలవచారుని సంవత్సరంలో ఎప్పుడైనా తినొచ్చు, కానీ ఏ సీజన్ లో తిన్నా తినకపోయినా సమ్మర్ లో మాత్రం ఖచ్చితంగా తినాలి. చాలా చలువ చేస్తుంది అనమాట. లంచ్ లోకి ఆయిల్ తక్కువ ఉంటుంది, మనకి ఫిల్లింగ్ గా అనిపిస్తుంది, వేడి చేయదనమాట. చాలా మంది ఉలవలు వేడి చేస్తే అనుకుంటారు, కాదు, చాలా చలువ చేస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి మీరు కూడా. చూడండి, నెక్స్ట్ అయితే ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని టొమాటోస్ తొందరగా మగ్గాలంటే ఇట్లా మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గుతాయంట. సో ఈ టిప్ ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ అయితే చింతపండు రసం, కొద్దిగా చింతపండు సరిపోతుంది. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టేసుకుంటే, మీరు తొందరగా అవ్వాలనుకుంటే వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుంది అనమాట. చింతపండు కూడా ఎక్కువ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ టొమాటోస్ మగ్గిపోయిన తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు అండ్ కారం మీ టేస్ట్కి తగినట్టు. 1 టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది, మేము కొంచెం కారం ఎక్కువ తింటాము. సో పచ్చిమిర్చితో పాటు మా మమ్మీ కారం కూడా వేసింది. మీరు ఎక్కువ తిన్నారు అనుకుంటే కొద్దిగా తగ్గించుకోండి కారం. చూడండి, ఇంక ఇదంతా చక్కగా ఒక 2 minutes ని చక్కగా ఫ్రై చేసుకుంటాము. భలే కనిపిస్తుంది కలర్ఫుల్ గా. నాకైతే ఇప్పటికీ మంచి స్మెల్ వస్తుంది, ఒక టమాటో కర్రీ స్మెల్. అయితే చూడండి, నెక్స్ట్ అయితే చింతపండు మనం నానబెట్టుకున్నాం కదా, చింతపండు ఆ గుజ్జు పల్ప్ మొత్తం తీసేసి మనం గుజ్జుని వేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ గుజ్జు పొంగు వచ్చే వరకు ఆగాలి మనం. ఒక పొంగు వచ్చేసాక మనము ఉలవల్ని నానబెట్టే కుక్కర్లో వేసి మనము మగ్గించుకున్నాం కదా, ఆ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని వేసేసుకుంటాం. చక్కగా మగ్గుతుంది చూడండి. ఆ తర్వాత ఇప్పుడు ఆ రసం కూడా మగ్గిపోయిన తర్వాత ఇది వేస్తున్నాం అనమాట, పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉలవలు. సో ఇదంతా వేసుకొని మరి మీకు ఎక్కువ చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు. చల్లారిపోతే ఇంకొంచెం చిక్కగా అవుతుంది. సో కొంచెం పలచగా ఉండేలాగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసి ఒక 2 minutes అట్లా వదిలేసామంటే రెడీ టు ఈట్ అనమాట ఉలవచారు. ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి ఈ రెసిపీని. మన ఛానల్ని లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.